సో, ఇప్పుడు ఫస్ట్ పిల్లలు చేయాల్సిందేంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేసే కాన్సెప్ట్ మైండ్‌లో గట్టిగా ఉండాలి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ట్రై చేశారు. బెస్ట్ ఇచ్చారు. ఎందుకంటే అందరూ విన్నర్స్ కాలేరు కనుక, ఒకవేళ అక్కడ ఈ ఐఐటీస్ లాంటియో, నీట్ టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీసో వాటిలో క్రాక్ చేయలేదు. అలాంటప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇందాక నేను చెప్పినట్టుగా వాటిని క్రాక్ చేయటం. ఓకే. రైట్. సో, ఇట్లా ఫస్ట్ ప్రయారిటీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కిచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్‌ని తెచ్చుకోవాలనే కాన్సెప్ట్‌తో వర్క్ చేసుకోవాలి. సో, ఆ రకంగా సెలక్షన్ ఉండాలి. ఒకవేళ వాటిలో సీట్ రాలేదు. నా బడ్జెట్ పరంగా నేను మంచి ఇన్‌స్టిట్యూషన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, దానికోసమే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి ర్యాంకింగ్ ఇస్తుంది. సో, దీనివల్ల ఒక ఇన్‌స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఆ ర్యాంకింగ్స్ పరంగా చూసుకోవచ్చు. ఒక ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునే ముందు. ఓకే. అట్లనే అక్రిడేషన్స్ అంటాం. సో, ఈ అక్రిడేషన్స్ వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ సర్టిఫై చేసి చెప్తుంది. అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాడి యొక్క డబ్బుల కోసం వాడు ఏమన్నా చెప్పొచ్చు. తిమ్మిని బమ్మి చేసి ఏదో చెప్పొచ్చు. బట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌కి ఆ నెసెసిటీ లేదు. సో, దానివల్ల నాక్ అక్రిడేషన్ అవ్వచ్చు, ఎన్‌బీఏ అక్రిడేషన్ అవ్వచ్చు. ఇటువంటి ఈ అక్రిడేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవాలి. ఓకే. రైట్. సో, దానివల్ల ర్యాంకింగ్, అక్రిడేషన్స్ ఒక ఇన్‌స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ చెప్తాయి గనక వాటిని.